జ్ఞాపకాల గొలుసు. రచన రఘు మందాటి. చదివినవారు రఘు మందాటి. ఎపిసోడ్ 9. పుట్నాలమ్మ. ఈరోజెందుకో 1వ నెంబర్ మెట్రో బస్సు చాలాసేపు రెతిఫైల్ స్టేషన్లోనే గడిపింది. కిటికీని నెమ్మదిగా తీసి బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నా. పల్లి బఠానీ అనుకుంటూ ఒక ముసలావిడ, దాదాపు 80కి పైనే ఉంటుంది వయసు. ఇప్పటికీ ఆ వయసులో పనిచేసుకు బ్రతకాలనే తపన మెరుస్తున్న తన కళ్ళల్లో కనపడింది. 50 దాటితే చాలు, మమ్మల్ని మా ఆలోచనల్ని ఎవరు కానట్లేదయ్యా అంటూ వారి గోడు వెళ్ళబోసుకుంటూ కాలం గడుపుతున్న మా వీధి పెద్దలకు, నాకు ఈ ముసలావిడ మంచి ఆదర్శం అనిపించింది. ఎంతమ్మా? 2 రూపాయలకు చిన్న సీసడు, 3 రూపాయలకు పెద్ద సీసడు. చిన్న సీసా అంటే ఒక టానిక్ మూత, పెద్ద సీసడు అంటే పిల్లలు ఆడుకునే చిన్న టీ కప్. చెప్పు, ఏ సీసాడు కావాలి అని అడిగింది. చిన్న సీసాడు బఠానీలు ఇవ్వమ్మా అంటూ 10 రూపాయలు ఇచ్చాను. అయ్యో బోని నీదే బిడ్డ, చిల్లరుంటే చూడు. పర్లేదమ్మా, ఉండనివ్వు. అయ్యో వద్దు బిడ్డ, నీ సొమ్ము నాకెందుకు, 3 సీసాలు ఇవ్వనా? సరే ఇవ్వు. పేపర్లో పోసి పొట్లం గట్టి చేతిలో పెట్టి చిన్నగా ఊగుతూ నెమ్మదిగా బొడ్డు సంచిలో 10 రూపాయలను పెట్టుకొని ఆకుపచ్చ రంగు చీర చెంగును సరిచేసుకుంటూ పైలం బిడ్డ అనుకుంటూ వెళ్ళింది. కాసేపటికి ముందుకు కదిలిన బస్సుకు విరుద్ధంగా నా ఆలోచనలు వెనక్కి కదిలాయి. తన పేరు నాకు ఇప్పటికీ తెలియదు, కానీ మేము పిల్లలమంతా ఓ పుట్నాలమ్మ ఇట్రా, మా అమ్మ పిలుస్తోంది అంటూ పిలుచుకొచ్చేవాణ్ణి. రోజూ కాకపోయినా వారానికి ఒకసారైనా మా పుట్నాలమ్మ మా గల్లీకి వస్తుండేది. నాకు బాగా గుర్తు. అప్పటికి తన వయసు 60 దాటి ఉంటుంది. తాను ఎవరో తెలియదు, కానీ తనకి మా ఇంటికి మంచి అనుబంధం. మా అమ్మ అంటే తనకి చాలా ఇష్టం. ఎండనబడి వస్తున్న తనని నేను పిలవగానే ఎట్లున్నావు సరోజనవ్వ అనుకుంటూ ఇంట్లోకి వచ్చేది. మా అమ్మ చేతి సాయంతో బుట్ట కింద పెట్టేది. నన్ను అమ్మ పెద్ద చెంబులో నీళ్లు తెమ్మనగానే గబుక్కున వెళ్ళి బిందెలో ముంచి తీసుకొచ్చేవాడిని. చెంబులోని చేతిలోకి తీసుకుంటూ అవ్వ నా బిడ్డే సల్లంగుండు నాయన అంటూ గడగడ తాగేది. బడి లేదా నాయన? ఉంది, ఒక పూటే పోయొచ్చిన. నా చూపు మాత్రం మా అమ్మ పుట్నాలమ్మ ముచ్చట్లలో కాక పుట్నాలు బఠానీలు గల బుట్ట మీదే ఉండేది. పెద్ద బుట్టలో ఒక సంచిలో పుట్నాలు, మరో సంచిలో బఠానీలు, ఇంకో సంచిలో కరెంటు వైరుని కాల్చిన తర్వాత బయటపడే రాగి ఇత్తడి తీగలు, కొన్ని బొమ్మలు ఉండేవి. ఒక పక్కన సద్ది టిఫిను, ఒక చిన్న తరాజు, సుతిలి తాడుతో వేలాడదీసిన చిన్న అయస్కాంతం. సాధారణంగా డబ్బుకు కాకుండా రాగి ఇత్తడి తీగలను తీసుకొని దోసడితో ఇచ్చేది. నేను ఒక చిన్న గిన్నెలో కొంచెం బెల్లం వేసుకొని పుట్నాలు పోసుకొని ఇంటెనక వేప చెట్టు కింద నా గోనె సంచిని పరుచుకొని పీటను తల కింద పెట్టుకొని నిక్కర్ సర్దుకొని పడుకొని నా తల పక్కన పుట్నాల గిన్నె పెట్టుకొని కొంచెం బెల్లం, కొన్ని పుట్నాలను నోట్లో వేసుకొని నెమ్మదిగా చప్పరిస్తూ ఊరించుకుంటూ తింటూ వేప కొమ్మలను, రాలుతున్న వేప పళ్ళను, దానికి ఆవలో ఉన్న నీలాకాశం చూస్తూ ఒక మంచి రాజభోగాన్ని అనుభవించేవాణ్ణి. మా బాపు 2000 రూపాయలు గిరిగిరి చిట్టి కింద అప్పు తీసుకొచ్చి ముందు గదిలో బండలేపించాడు. కొద్ది రోజులకి గిరిగిరి చిట్టి తీరగానే మళ్ళీ అప్పు తీసుకొని కరెంటు పెట్టించాడు. నెమ్మదిగా రాత్రిళ్ళు మా పడక ఇంటెనక చెట్టు కింద నుండి ఫ్యాన్ కిందికి వచ్చింది. లైటు వెలుతురున్నా కూడా ఆ గదిలో వెన్నెలంత వెలుగు కనిపించేది కాదు. ఒక్కోసారి పుట్నాలమ్మకి మా అమ్మ భోజనం పెట్టేది. అప్పుడప్పుడు జ్వరంగా ఉంటే తను మా ముందు గది పంక కిందే నడుం వాల్చేది. మా అమ్మ వాళ్ళ అమ్మ తన చిన్నప్పుడే కాలం చేసిందని మా బాపమ్మను తన తల్లిలా భావిస్తూ సేవలు చేసింది. మా బాపుని, మా బాపు వాళ్ళ చెల్లెని అంటే మా అత్తయ్య, పిల్లలు లేని మా బాపమ్మ తాతయ్య వాళ్ళ తమ్ముడి దగ్గర నుండి దత్తత తీసుకున్నారు. ఆ రకంగా నాకు మా బాపు వాళ్ళ సొంత తల్లిదండ్రులు, పెంచుకున్న తల్లిదండ్రులు, 2 బాపమ్మలు, 2 తాతయ్యలు, అంతేకాకుండా అమ్మ వాళ్ళ నాన్న ఆ తాతయ్య. మా అమ్మ చదువుకోలేదు కాబట్టి తనకి ఓల్డేజ్ హోమ్ల గురించి తెలియదు.
కేవలం ఆప్యాయత, అనురాగం తప్ప. అందుకేనేమో తాతయ్యలు, బాపమ్మలు మంచాన పడితే విసుక్కోకుండా సేవలు చేసేది. చిత్రం ఏమిటంటే అందరింట్లో అత్తాకోడళ్ళ గొడవల గురించి వినపడేది, కానీ మా ఇంట్లో అమ్మతో ఎప్పుడూ కృతజ్ఞతాభావంగా ఉండేవారు. చిన్నప్పటి నుండి ఒకరి తర్వాత ఒకరు కాలగర్భంలో కలుస్తుండడం, అప్పు తీసుకొచ్చి మరీ కర్మకాండలు చేపిస్తూ బాపు, వచ్చిన వాళ్ళందరినీ అరుచుకుంటూ మా అమ్మ. మా చుట్టాల లిస్టు చెప్తే తరిగేది కాదు. ఎందుకో మరి నేను వచ్చిన వాళ్ళతో పెద్దగా కలవలేకపోయేవాడిని. నాకు మా ఇంట్లో ఎప్పుడు చావు డప్పు తప్ప వేరే శబ్దాలు వినపడలేదు. అందరు తాతయ్యలు, బాపమ్మలు దూరమైన 10-12 కానీ శుభకార్యం జరగలేదు మా ఇంట్లో. అందుకే అనిపిస్తుంది ఆడవారికి ఎంతో ఓర్పు, సహనం కావాలని. అవన్నీ మా అమ్మకి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఇన్ని సేవలు చేసినా, తాగొచ్చిన మా బాపు దెబ్బలు, తిప్పలు తనకు తప్పలేదు. అన్నీ భరించేది. నాకన్నా కొంచెం పొడుగున్న మా అన్న, ఏడుస్తూ మా అక్క ఆపడానికి ఎంతో ప్రయత్నించేవారు. ప్రతిరోజు రాత్రి బాపు వస్తున్నాడంటే గుండెలో దడ మొదలయ్యేది. ముసలోళ్ళు వాళ్ళు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. తన అరుపులంటే మా గలిలో ఉన్న నా ఈడు పిల్లగాళ్ళందరికీ వణకే. బాపు ఎంత గొడవ చేసినా సరే ఒక్కసారి కూడా నన్ను కానీ, మా అక్కయ్యను కానీ, అన్నయ్యను కానీ ఏమనలేదు. అదే మహాభాగ్యం అనుకునేది మా అమ్మ. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికీ సేవ చేసేది. అప్పుడప్పుడు పుట్నాలమ్మకి మా అమ్మ పాత చీర ఇస్తే చీరను ప్రేమగా తాకుతూ కంటనీరు పెట్టుకుంటూ, నువ్వు సల్లంగా ఉండాలవ్వా అంటూ దండం పెడుతుంటే ఇదంతా అమ్మ కొంగు చాటున నుండి తొంగి చూస్తుండేవాడిని. అప్పుడు అనిపించేది, మనసులకు కావాల్సింది డబ్బు కాదు, ఒక చిన్న మంచి మాట, ఆప్యాయత, ప్రేమగా ఇచ్చే కాసిన్ని మంచినీళ్ళు. ఈ రకంగా మా అమ్మ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలని అందరికీ సేవ చేసేది. ఆవును పట్టుకొని ఇంటి ముందుకు వచ్చే జంగాయన దగ్గర నుండి మొదలు పెడితే, కాయగూరలు అమ్ముకునే పెద్దమ్మ, చీరల భద్రయ్య, వయసు పైపడి వంకకర్రతో పొద్దున్నే బన్ను రొట్టె తెచ్చే ఫాతీమమ్మ, మెడలు పట్టుకుంటే సరిచేసే డబ్బాకాడి ఆంటీ, పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు మా వీధి చివరిలో ఉన్న బాపనామే, పిరిగడ బియ్యం కోసం రోజు వచ్చే ఓ ముసలి తాత వరకు అందరూ మా అమ్మ సేవకు ప్రతిఫలంగా మమ్మల్ని దీవించి వెళ్ళేవాళ్ళు. మా అమ్మ మాకు తెలియకుండానే మా మనసులో ఎన్నో విషయాలు నింపింది. అందుకేనేమో నాలో చదువుని, మనుషుల్ని నమ్మక కేవలం మనసుల్ని నమ్మాలనే భావన నాటుకుంది. ఆ భావనే ఇప్పటికీ నన్ను ముందుకు నడిపిస్తుంటుంది. ఆ రోజు పుట్నాలమ్మ తన ప్రేమని బఠానీలు, పుట్నాలతో పెద్ద గిన్నె నిండా నింపి ఇచ్చింది. గిన్నె నిండా ఉన్న పుట్నాలు, బఠానీలు చూడగానే నా మనసు ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. అందుకేనేమో మా పుట్నాలమ్మ ఇప్పటికీ నా మనసులో మెదులుతుంటుంది. తెల్లారి ఆదివారం దోసడి నిండా ఒక పేపర్లో పుట్నాలు, ఇంకో పేపర్లో బఠానీలు, కొంచెం బెల్లం ముక్క జత చేసి పొట్లం కట్టుకొని సంచిలో పెట్టుకొని నేను, సాబిర్ కొడుకు ఆరిఫ్, పాషాబాయ్ కొడుకు అంజద్, గుండంవాడ అఫ్జల్, ఇర్షాద్, ఆరిఫాల చిన్నమ్మ కొడుకు యాకూబ్ పాషా, కాకతీయ కాలనీ రవిగాడు, మస్లీ బజార్ హరి, రాగపురం అనిల్ అందరం కలిసి ముళ్ళ చెట్లతో నిండిన భద్రకాళి చెరువు గట్టును దాటి, గుడిని దాటి విశాలంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో అందరూ క్రికెట్ ఆడుతుంటే నేను మాత్రం దూరంగా ఉన్న చెరువుని ఆస్వాదిస్తూ ఒంటరిగా నా మనసుకు నేనే ప్రశ్నలు వేస్తూ సమాధానం చెప్పుకుంటుండగా అలసిపోయి ఒక్కొక్కరిగా వచ్చి నా పక్కన చేరేవాళ్ళు. అప్పుడు పొట్లాలు బయటికి తీసి అందరికీ ఒక చేతిలో పుట్నాలు, ఒక చేతిలో బఠానీలు, కొంచెం బెల్లం పెట్టి నేను కూడా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ మాటలు లేకుండా ఆస్వాదిస్తూ దూరంగా పరుచుకొని ఉన్న చెరువుని, గుట్టను, చల్లని గాలిని ఆస్వాదిస్తూ గంటల కొద్దీ గడిపేవాళ్ళం. కొందరు మన జీవితాల్లో చెరగని ముద్రలు వేస్తారు. నిజమే, కొన్ని అనుబంధాలు తర్కానికి అందవు. కేవలం మానవత్వం అనే సన్నని తీగతో మా పుట్నాలమ్మ నా మనసుకు అల్లుకుంది. నారాయణగూడ కండక్టర్ పిలుపుతో మెలకువ వచ్చి జ్ఞాపకాల తీగను తెంపి దబుక్కున కిందికి దూకి టైం చూసుకొని, అరేరే టైంతో పాటు నేను కూడా యాంత్రికుడినేనని, ఓ మర మనిషినని గుర్తు తెచ్చుకొని ఆఫీస్కి పయనమయ్యాను.